ఇంటి పెద్ద ఏ స్థానంలో నిద్రించాలి గురూజీ? అంటే తల ఎటుపక్క అనేదైతే మనం ప్రీవియస్ వీడియోస్‌లో మీరు చెప్పారు. అంటే తల ఎక్కడ ఉండాలి? ఏంటని? అసలు పడుకోవడమే ఎక్కడ ఉండాలి? అంటే మాస్టర్ బెడ్‌రూమ్ అంటారు. ఈ మధ్య ఏమైపోయిందంటే పిల్లలకి కూడా సెపరేట్ బెడ్‌రూమ్ ఇప్పుడు. ఒకప్పుడు అందరూ కలిసి బాగా నీట్‌గా పడుకునేవాళ్ళు. ఇప్పుడొచ్చేసి అమ్మ, నాన్న ఒక రూమ్‌లో, పిల్లలు ఒక రూమ్‌లో ఉంటారు. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్‌రూమ్ అంటారు. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అంటారు. అయితే ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే యాక్చువల్‌గా ఇట్లా పెద్ద ఇల్లు అయితేనేమో హ్మ్. లేదంటే ఇంటి ఎక్కడ ఏ విధంగా ఉంటే సర్దుకునేటోళ్ళు అందరం. హ్మ్. చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. ఆ బౌండింగ్ కూడా ఉంది. హ్మ్. 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 నవీన్ గారు మీరు చూడండి పాత రోజుల్లో అన్నదమ్ములున్న ఏదైనా బౌండింగ్ ఉంది. అవునవును. ఇప్పుడు ఆ బౌండింగ్స్ తగ్గినాయి. ఉమ్మడి ఎందుకంటే కుటుంబాలు. ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ముల పిల్లలు అట్లా అట్లా పెద్ద కుటుంబాలు కూడా ఉండేది. హ్మ్. అందరూ హ్మ్. కలిసి ఉండేటోళ్ళు. అవును. ఎందుకంటే అన్న ఇప్పటికి కూడా పెద్ద కుటుంబాలు అలా అవును. ఊర్లల్లో కూడా ఉన్నారు. తక్కువ ఉన్నారు. తగ్గిపోయినాయి. హ్మ్. తగ్గిపోయినాయి ఇప్పుడు బాగా ఈ అదే. రోజులల్లో ఆ! బాగా తగ్గిపోయాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో అయితే మొత్తానికే లేదు. లేదు. కంప్లీట్ ఆ! అయిపోయింది. ఇప్పుడు అదే విధంగా తల్లిదండ్రులతో పిల్లలే లేరు గురూజీ. ఇప్పుడు చదువుల పేరు మీద పక్కకి పంపిస్తున్నారు. ఇంక అన్నదమ్ములు ఎక్కడ కలిసి ఉంటారు. అదే మనకేమవుతుందంటే ఈ సెపరేట్ రూమ్ కంటే ఆ! ముందు గూడా ఇప్పుడు మీ ఎస్పెషల్లీ అంతా రీల్స్. హ్మ్. 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 ఇంతకుముందు ఒకటే టీవీ ఉండేది. అవునవును. ఒక టీవీ అందరం ఉండడం అనేది. ఆ అందరూ తర్వాత కూర్చొని ఒక్కొక్క చూసేవాళ్ళు. బెడ్‌రూమ్‌కి ఒక టీవీ అయిపోయింది. అవును. ఆ తర్వాత ఇప్పుడు మొబైల్. బెడ్‌రూమ్‌లలో టీవీ అవసరం లేదు. మొబైల్స్ హ్మ్. వచ్చేసినాయి. అంతే. ఎవరి ఆ ఎవరి టీవీ ఎవరి వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు. ఇండిపెండెంట్. అదే విధంగా ఎప్పుడైనా సరే ఎక్కడ పడుకోవాలి, ఏ విధంగా పడుకోవాలన్న దానికి కొన్ని నియమాలున్నాయి వాస్తు ప్రకారం. గురూజీ. అదేంటంటే నైరుతి బెడ్‌రూమ్‌లో ఇంటిని ఎవరైతే రన్ చేస్తున్నారో హ్మ్. హ్మ్. యజమాని. హ్మ్. యజమాని అంటే అదే పెద్ద కొడుకు కావచ్చు, లేకుంటే ఇంటికి కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు, లేక హ్మ్. అల్లుడు కావచ్చు, లేకుంటే ఎవరైతే ఈ ఫ్యామిలీని రన్ చేస్తారు. ఇంటి పెద్ద. ఓకే. ఇంటి పెద్ద. ఇంటి పెద్ద అంటే ఏజ్‌లో, అంటే ఎక్స్‌పీరియన్స్‌లో వయసులో కాదు. గాదు. వయసులో కాదు. ఇంటిని రన్ చేసే రన్ వ్యక్తి. చేసేవాళ్ళు. ఓకే. ఓకే. ఎవరైతే ఇంటిని నడిపిస్తున్న వాళ్ళుంటారో, వాళ్ళు నైరుతి బెడ్‌రూమ్‌లో ఉండడం మంచిది. ఓకే. ఓకే. అదే విధంగా ఎవరైతే పిల్లలున్నారు, పిల్లలకు అది ఎవరు? పెళ్లయిందా? పెళ్లి కాదా? కొడుకా ఎవరో దాన్ని బట్టి వన్ బై వన్ వాళ్ళ స్థానాలు అక్కడ ఉన్నట్టు బెడ్‌రూమ్స్‌ని బట్టి మనం పడమటకి ఎవరికియాలి? వెస్ట్‌కి ఎవరికియాలి? నార్త్ వెస్ట్ ఎవరుండాలి? హ్మ్. హ్మ్. సౌత్ ఈస్ట్ ఎవరుండాలి? అన్న దాన్ని బట్టి మనం అప్పటికప్పుడు అది చూసుకోవాలి. కానీ ఓకే. యజమాని మాత్రం ఇంటిని రన్ చేస్తున్న హ్మ్. వాళ్ళు మాత్రం సౌత్ వెస్ట్‌లో ఉండాలి. కొన్ని ఓకే. సందర్భాల్లో ఏమవుతదంటే వాళ్ళు ఉండేదేమో ఇంటి యజమానుండి ఎవరైతే రిటైర్డ్ పీపుల్ అంతా రిటైర్డ్ హ్మ్. అంటే హ్మ్. పేరెంట్స్ అదేలే. వాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలి. తప్పు హ్మ్. లేదు అందులో. హ్మ్. అందులో మనం అదేలే. ఏం లేదు. హ్మ్. రన్ చేసేవాళ్ళు పక్క రూమ్‌లో ఉంటారు. ఓకే. ఆ ఓకే. 2 బెడ్‌రూమ్‌ల మధ్యలో అంటే ముఖ్యంగా తీసుకుంటే ఒకటేమో చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి, పేరెంట్స్ బెడ్‌రూమ్ మధ్యలో వీళ్ళుంటారు. ఓకే. ఓకే. కొడుకుంటాడు. ఆహాహా! ఇంటి కొడుకుంటాడు. హ్మ్. కొడుకు పిల్లలొచ్చేసి మన్మన్మల వచ్చి నార్త్ వెస్ట్‌లో ఉంటారు. ఓకే. ఓకే. ఆహా! రెండిటిని ఏ విధంగా ఇదే ప్యాచ్ అయిపోతారు. శాండ్‌విచ్ అయిపోతారు. శాండ్‌విచ్ అయిపోతుంటాడు. వాడు బిజినెస్‌లో సక్సెస్ కారు వాళ్ళు. ఆహాహా! అదే విధంగా వాళ్ళ టెన్షన్‌లు ఇటు తండ్రికి చెప్పుకోలేడు. ఇటు పిల్లలకి చెప్పలేడు. లేదు. హ్మ్. బిజినెస్‌లో కూడా చెప్పలేడు. ఎందుకంటే వాళ్ళకి ఓకే. అర్థం కాదు. అసలు ఏం అదేలెండి. జరుగుతుందని అర్థం కాదు. ఇటువంటోళ్ళు చాలా మందున్నారు. ఓహ్! కాబట్టి ఈ బెడ్‌రూమ్ ఎవరుండాలి? ఇందాక మనం చెప్పినప్పుడు ఒక హ్మ్. ఇంటర్వ్యూలో మనం అనుకున్నట్టు హ్మ్. హ్మ్. పిల్లల దాంట్లో కూడా ఇటువంటిది ఉన్న దాంట్లో కూడా లేట్ అవ్వడానికి ఆస్కారం ఉంటది. ఓకే. వాళ్ళ ఓకే. బెడ్‌రూమ్ ఎక్కడుంది? ఆగ్నేయం బెడ్‌రూమ్ ఉన్నది. హ్మ్. పిల్లలు లేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఎందుకంటే పేరెంట్ ఎట్లాగో సౌత్ వెస్ట్‌లో ఉంటారు. హ్మ్. హ్మ్. కొడుకున్నాడు కాబట్టి సౌత్ ఈస్ట్ ఒక బెడ్‌రూమ్ ఉంటది. హ్మ్. అక్కడ సౌత్ ఈస్ట్‌లో ఒక బెడ్‌రూమ్ ఉంటుంది ఓకే. కాబట్టి ఓకే. అందులో వాళ్ళకు పిల్లలు లేట్ అవ్వడానికి ఆస్కారం చాలా లెస్ ఉంటుంది. ఓకే. కాబట్టి ఓకే. ఇటువంటి చిన్న చిన్న దాంట్లో అటు ఇటు మార్చుకోగలుగుతాయి. హ్మ్. హ్మ్. సక్సెస్ స్టోరీలు ఎక్కువున్నాయి. ఓకే. అదే చెప్పిన కూలగొట్టాల్సిన పని లేదు. అంతే. ఇప్పుడు ఇందులో కూలగొట్టేది ఏమున్నది? మనుషులు మారుతారు మనుషులు అక్కడికి ఇక్కడికి. మారుతున్నారు. యెస్. యెస్. దీన్ని యెస్. కూడా నో అనుకుంటే వాస్తు చెప్పలేం. అవును. కాబట్టి చిన్న చిన్న తల మార్పులు మన తల ఇంట్ల ఎటువైపు నిద్రించాలి? ఎటువైపు పెట్టి నిద్రించాలి? ఎప్పుడైనా తలకాయ అన్నది ఎప్పుడు కూడా సౌత్ గాని వెస్ట్ పెట్టుకోవాలి. ఓకే. ఓకే. అక్కడ ఉన్నటువంటి మనకు విండోస్ ఉన్నాయేమో ఆహాహా! చూసుకొని ముఖ్యంగా వాటర్ బాడీ తల ఆహా! వైపు బాత్రూమ్ ఉన్నప్పుడు వాటర్ బాడీ కూడా లేకుండా చూసుకోవాలి. ఓకే. మీరు ఎక్కడన్నా అంటే ఈస్ట్‌కు, నార్త్‌కి తల ఎప్పుడు చేయకూడదు. హుహుహు. చాలామంది అదే విధంగా చేస్తారు. అప్పుడేమవుతదంటే తల గనక మీరు గనక హుహు. ఈస్ట్‌కి చేశారనుకోండి నిద్ర హ్మ్. లేస్తేనే వెస్ట్. అవును. వెస్ట్ చూడాలి. లేదా దిగడానికొస్తే ఇద్దరు వైఫ్ హ్మ్. అండ్ హ్మ్. హస్బెండ్ ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఎవరో ఒకరు వెస్ట్‌కి ఒకరు నార్త్‌కి దిగుతారు. ఓకే. దిగే ఓకే. క్రమంలో వస్తే కుజుడు కూడా వెళ్తాడు. దిగిన హుహుహు. తర్వాత సౌత్ వెస్ట్ చూస్తారు. ఓకే. ఓకే. అది రాక్షస స్థానము లేకుంటే నీచ స్థానము అని చెప్తుంటాం మనం. ఆహాహా! అంటే మీరు నిద్ర లేస్తేనే అక్కడ చూడడం వల్ల హ్మ్. నెగెటివ్ అన్నది ఎక్కువుంటది. ఓకే. ముఖ్యంగా మనం కొన్ని సందర్భాలలో మనం కట్టించిన హ్మ్. ఇల్లులలో కూడా మనం ఇంటీరియర్స్ డిజైన్ చేయలేదు ఇల్లు హ్మ్. కట్టించిన హ్మ్. తర్వాత. హ్మ్. ఆ తర్వాత వాళ్ళందరూ మంచిగుంటది ఏదోటి నార్త్ ఇండియాలో ఎస్పెషల్ ముఖ్యంగా హ్మ్. చెప్పేది. హ్మ్. వాళ్ళు దూరం అవుతది నేను పోవట్లేదు ఒక అదే. విజిట్ అదే. మళ్ళెక్కడ అని చెప్పేసి. ఆళ్ళేం చేశారంటే ఈస్ట్ ఫేస్ చేశారు. ఆ హ్మ్. తర్వాత ఫ్యామిలీ మొత్తం పైనుండి కింద వరకు 2 బెడ్‌రూమ్స్ ఉంటాయి. ఓకే. ఆ ముగ్గురు బెడ్‌రూమ్స్‌కి లేడీస్‌కి ఆపరేషన్స్ అయినాయి. అబ్బా! ఆ! ఎందుకు అంటే వాళ్ళు అదే విధంగా ఉన్నారు. ఓకే. ఇటువంటి ఓకే. ప్రాక్టికల్ ఏమైతుందో హ్మ్. హ్మ్. శాస్త్రం ఉన్నది. అదేలెండి. మన గత 25 సంవత్సరాలలో మనం ఎంతో మందికి చెప్పినాం. హ్మ్. హ్మ్. వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్స్‌ని మళ్ళా రెక్టిఫై చేసినాం. ఆ హ్మ్. అనుభవంతోటి చెప్తున్నటువంటిది. శాస్త్రం అంతే శాస్త్రం అయితే అంతేలెండి. అందరం హ్మ్. శాస్త్రమే చూస్తాం. అవును. అందరం శాస్త్రమే చదివినాము.
నేను ఏంటంటే ఒక 12 సంవత్సరాలు శిష్యరికం చేసిన మా గురుగారి దగ్గర. ఈ ప్రాబ్లమ్స్తో పాటు మన అనుభవము, మా గురువారి అనుభవము, ఇవన్నీ నేను చెప్తున్నాను. ప్రాక్టికల్గా చూసి చెప్తున్నటువంటివి. ఎక్కడ తల పెట్టకూడదు అనేది చెప్పారు, ఎక్కడ పెట్టాలి అనేది చెప్పలేదు. ఇంకా ఆడియన్స్ దానికోసమే చూస్తా ఉంటారు. లేదు, తల ఎక్కడన్నా పెట్టకూడదు. తల పెట్టుకోవాలి దక్షిణము లేకుంటే పడమట, ఈ రెండింటిలో పెట్టుకోవాలి అంతే తప్ప నార్త్ కానీ ఈస్ట్ కానీ పెట్టకూడదు. ఓకే ఈ రెండు. ఇంకొకటి ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ బాగున్నాయి, ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నప్పుడు ఒకటి మీ చేతిలో మొబైల్ ఉంటుంది, ఎవరికి కాల్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అందరికి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది. దాంట్లో ఒకటి కంపాస్, అంటే మంచి కంపాస్, అంటే స్మార్ట్ ఫోన్లో కొన్ని కోఆర్డినేట్స్ ఐడెంటిఫై కావు. ఏదైనా మంచిది ఐఫోన్ ఉంటే, ఐఫోను లేకుంటే ఏదో సామ్సంగ్ ఎనీ ఫోన్, ఒక ఫోన్ తీసి అందులో కంపాస్ తీసుకొని కోఆర్డినేట్స్ చెక్ చేసుకోండి. మన ఇల్లు ఓరియంటేషన్ బాగుందా బాగలేదా, అంటే మన ఇంటి దిశ బాగుందా లేదా. బాగలేదు అన్నప్పుడు మీరు ఎన్ని ప్రయాసాలు చేసినా, ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నా ఆ ఇంట్లో సక్సెస్ స్టోరీస్ అంటారు. కాబట్టి అది అపార్ట్మెంట్ అయినా లేకుంటే ఇల్లు అయినా, ఇండివిజువల్ హౌస్ అయినా. అంటే నార్త్ ఈస్ట్ ఉండకూడదు, ఉంటే ఈస్ట్ అని ఉండాలి, నార్త్ అని ఉండాలి అంతే కదా. అంటే మరి ఇట్లా ఉండకూడదు. ప్యూర్ నార్త్ కానీ ప్యూర్ ఈస్ట్ కానీ ఉండాలి. ఎప్పుడైతే దిశ లేనటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇల్లు ఉంటుంది. అవునవును, అదే కాంపస్ చూస్తే ఇటు ఉంటుంది ఎటో తిరుగుతూ ఉంటుంది. అదే అట్నే తిరుగుతుంది అంటారా? 100%. ఇప్పుడు ఎవరైతే సక్సెస్ పోయి మళ్ళీ కిందికి వస్తున్నారు, సక్సెస్ పోయి కిందికి వస్తున్నారు, చాలా సందర్భాల్లో ఏమవుతుంది, మనుషులు వ్యాపారం వాళ్ళ వ్యాపారంలో బ్రహ్మాండంగా హైప్ పోతారు. తర్వాత కొద్ది రోజుల్లో కిందికి వస్తుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తారు, మళ్ళీ పైకి వెళ్తారు. సైన్ వేవ్, అంటే సైన్ వేవ్ ఏ విధంగా ఉంటుందో ఆ సైన్ వేవ్ లైఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. ఏ ఇల్లుకి అయితే ఎన్ని డిగ్రీస్ ఉంటాయో వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అదే విధంగా ఉంటాయి. సో ఎన్ని డిగ్రీలలో ఉన్నది, ఏ విధంగా ఉన్నది, ఏ ఫేసింగ్ ఉన్నది చాలా ముఖ్యం.